ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అవరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. భరణి గారు ఎలిమినేట్ అవబోతున్నారు అండ్ తనూజ విపరీతంగా ఏడ్చిందంట అండ్ హైపరాది కూడా వచ్చారు. సో ఏం జరిగింది మాట్లాడుకునే ముందు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎక్కువగా రెగ్యులర్ గా ప్రతి వీడియోలో అడగను, ఫాస్ట్ గా రివ్యూలోకి వెళ్ళిపోతా, చెప్పుకుంటా, లాస్ట్ గుర్తొస్తుంది. సో ప్లీజ్ నెక్స్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. తనూజ గురించి ఫస్ట్ మాట్లాడదాం. తనూజ అంట ఎలిమినేషన్ రౌండ్ కి ముందు నుంచే విపరీతంగా ఏడవడం మొదలు పెట్టిందంట. నాకు సరే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇంకా ఫైనల్ గా కన్ఫెషన్ రూమ్ కి పిలిచారంట. కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన తర్వాత కన్ఫెషన్ రూమ్ లో అప్పుడు ఇలాగా నాన్నగారు లాస్ట్ వీక్ నుంచి నాతో మాట్లాడలేదు, నాన్న ఎలిమినేట్ అయిపోతాడని నాకు భయంగా ఉంది, అందుకే ఏడుస్తున్నానని చెప్పి అందంట. అండ్ హైపర్ ఆది హౌస్ లోకి వచ్చి ఒక్కొక్కళ్ళని రోస్ట్ చేశాడంట. నెక్స్ట్ లెవెల్ రోస్టింగ్ అంట. అండ్ ఎమ్ముకి నువ్వు ఏదో పెద్ద రేలంగి మావయ్యలాగా, వేరే ఎవరినో రేలంగి మావయ్య అంటున్నారు కానీ నువ్వు కూడా ఏదో పెద్ద రేలంగి మావయ్యలాగా హౌస్ అంతా ముందు పెట్టి నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వేం ముందు కాదు, వెనకాల ఉన్నావు, వెనకాల ఉండి నడిపిస్తున్నావు, నువ్వు అందరికంటే వెనకాల ఉన్నావు అని నాకు అనిపించింది. పోన్లే, బిగ్ బాస్ ఇప్పటి వరకు ఒక్క ఇంటి కూడా ఇవ్వలేదు ఎమ్ముకి, కనీసం హైపరాది అయినా ఇచ్చాడని. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఈ డెమాన్ వాళ్ళ బాండ్ గురించి కానీ ఫుల్ రోస్ట్ చేశాడంట. అండ్ హౌస్ లో చాలా మందికి వీడియో కాల్స్ కూడా వచ్చాయి. చాలా మంచి ఎపిసోడ్ రేపు. మంచి ఎపిసోడ్ అంటే మనకు కాదు, కంటెస్టెంట్స్ కి. సో వరుసగా మాట్లాడుకుందాము. సో భరణి గారి ఎలిమినేషన్ లాస్ట్ కి భరణి వర్సెస్ రాము అనమాట. సో అప్పటి నుంచి తనుజ ఏడుపు మొదలెట్టిందంట. హౌస్ మొత్తం ఫుల్ షాక్ అంట భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు. అందరూ మేబీ భరణి వర్సెస్ రాము ఉన్నప్పుడు సరే రాము పెద్ద యాక్టివ్ గా లేడు ఈ వీక్ అంతా, సో రాము ఎలిమినేట్ అవుతాడు, భరణి గారు ఎలిమినేట్ అవ్వడు అనుకుంటుంటారు. బట్ భరణి గారే ఎలిమినేట్ అయ్యేటప్పటికి హౌస్ మొత్తం ఫుల్ షాక్ అంట. ఇంకా తనుజ అయితే ఏడుస్తూనే ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి టాస్క్లు అయ్యాయి. ఒక్కొక్క టాస్క్ ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ చెప్తాను. సుమన్ ఫస్ట్ సేవ్ చేసేస్తారు సుమన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్యాని తనూజని వీళ్ళిద్దరిని ఒకే రౌండ్ లో సేవ్ చేస్తారు. నెక్స్ట్ డెమాన్ ని సేవ్ చేస్తారు. ఫైనల్ గా రాము భరణి వీళ్ళిద్దరు ఎలిమినేషన్ రౌండ్ మిగులుతారు. సో డెమాన్ కి వీళ్ళకి టాస్క్లు పెట్టారు, ఆరెంజ్ టీమ్ వర్సెస్ వైలెట్ టీమ్ అని చెప్పేసి. ఇందులో గెస్ ద స్వీట్ అని అండ్ గెస్ ద సాంగ్ అని ఈ రెండు టాస్కులతో పాటు స్వీట్ లడ్డు అండ్ చేదు లడ్డు, మీకు హౌస్ లో ఎవరు స్వీట్ అనిపిస్తున్నారు, ఎవరు చేదు లడ్డు అనిపిస్తున్నారు అన్న ఒక టాస్క్ కూడా జరిగిందంట. సో ఒక టాస్క్ లో ఆరెంజ్ టీం విన్ అయినప్పుడు డెమాన్ కి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ వాళ్ళ మదర్ నుంచి వచ్చింది అనమాట. చాలా మంచిది. అండ్ డెమాన్ కి ఈ రోజు ఆడియన్స్ 100% నో చెప్పారు. ఇప్పుడు కూడా ఆ పిల్లోడు మారకపోతే ఏం చేయలేం, పాపం పిల్లోడు మంచోడు అన్నది ఒకటే ఫీలింగ్, మంచి పిల్లోడు అనవసరం గేమ్ పాడు చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో అది ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా వీడియో కాల్ మాట్లాడారు కాబట్టి కొంచెం మారొచ్చు, గేమ్ చూద్దాం. అండ్ అది మామూలు రోస్ట్ చేయలేదంట, ఫుల్ రోస్ట్ చేశాడంట. నెక్స్ట్ ఎమ్ముకి నెక్స్ట్ టాస్క్ లో విన్ అయినప్పుడు ఎమ్ముకి వచ్చింది. ఎమ్ముకేమో వాళ్ళ బ్రదర్ వీడియో వచ్చిందనమాట. ఆ పిల్ల ఆయన అయినా కొంచెం హింట్స్ ఇచ్చి ఉండుంటే బాగుండేది. బట్ హైపర్ అది మాత్రం చాలా మంచి, నువ్వు మొత్తం హౌస్ లో అందరికంటే వెనకాల ఉన్నావు బాబు, నువ్వేదో చాలా ముందున్నట్టు ఫీల్ అయిపోతున్నావు, లేవు అని చెప్పాడంటే చాలా మంచి హింట్. అవసరం కూడా పాపం, ముందుకు అసలు హింట్సే రాలేదు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ కి నెక్స్ట్ ఏమో సుమన్ కి వీడియో ఛాన్స్ వచ్చింది. వాళ్ళ వైఫ్ తో మాట్లాడతారనమాట వీడియో కాల్. సో అది సుమన్ కి, ఆయనకి హింట్స్ ఏం అవసరం లేదు, ఆయన ప్రశాంతంగా ఆడుకుంటూ పోతున్నాడు. ఆడియన్స్ నుంచి ఎంకరేజ్మెంట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది సుమన్ గారికి. నెక్స్ట్ వచ్చేసి సంజనాకి వాళ్ళ హస్బెండ్ నుంచి వీడియో కాల్ వచ్చింది. సో ఆవిడ కొంచెం ఎనర్జీ వస్తుంది. లాస్ట్ వీక్ ఆవిడ ఈ మాధురి గారు వచ్చాక సంజన గారు మాయమైపోయారు. సో నెక్స్ట్ వీక్ నుంచి అయినా సంజన గారిని మళ్ళీ మన పాత సంజన గారిని చూడగలం అని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఇదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ సేవింగ్ రౌండ్ లో, ఆ రౌండ్ ఏంటంటే ల్యాంప్స్ తో సేవింగ్ జరుగుతుందంట. సో ఆ ల్యాంప్స్ సేవింగ్ దాంట్లో సుమన్ సేవ్ అవుతాడు. అండ్ దివ్య తనూజ వీళ్ళ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఏంటంటే లడ్డు అదే ప్రాపర్టీస్, లడ్డు బాక్స్ యూజ్ చేసి వీళ్ళిద్దరిని ఒకే రౌండ్ లో సేవ్ చేస్తారంట. నెక్స్ట్ కుంకుమ బండ్లు ఉంటాయి కదా, కుంకుమ బండ్లు యూజ్ చేసి నెక్స్ట్ రౌండ్ లో డెమాన్ ని సేవ్ చేస్తారు. సో అది వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్ కి యూజ్ చేసే ప్రాపర్టీస్. సో అది నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఈ వీడియో మెసేజెస్ ఓన్లీ 5గురికి వచ్చాయి, మొత్తం అందరికి రాలేదు. అదే టాస్క్ విన్ అయినప్పుడు వీళ్ళందరూ డిసైడ్ చేసి ఒక్కరికి ఇద్దామని అనుకుంటారు కదా, సో ఆ రకంగా ఓన్లీ 5గురికి వచ్చాయి అనమాట. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజ్ అవుతుంది. ఒకటి, ఈ రోజు వచ్చిన హింట్స్ మామూలు హింట్స్ కాదు. తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉంటది రేపటి నుంచి, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా కంటిన్యూ అవుతారా, లేదా హింట్స్ పట్టుకున్నారే బయటికి నెగిటివ్ గా వెళ్తున్నాము, మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉండడమే అనవసరం అని విడిపోతారా, ఏం జరుగుతుంది అన్నది గేమ్ మాత్రం గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ ఈ రోజు. అండ్ నాగ్ సార్ అందరికి ఇస్తున్న అండ్ ఈ సీజన్ లో వచ్చిన హింట్స్
హింట్స్ ఏ సీజన్ లోని రాలేదు. జస్ట్ ఆడియన్స్ తోనే ఫీడ్బ్యాక్ ఇప్పించేస్తున్నారు. అంటే తెలిసిపోతుంది బయట ఏం జరుగుతుంది అన్నది, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బాగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళ గేమ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. అండ్ నాకు సార్ ఇస్తున్న హింట్స్ తో పాటు హైపర్ అది ఇచ్చిన హింట్స్, తను మామూలుగానే ఆ రోస్టింగ్ లోనే బోల్డ్ హింట్స్ ఉంటాయి. ఈ రోజు కూడా ఆ రోస్టింగ్ లోనే నెక్స్ట్ లెవెల్ రోస్టింగ్ అంట, నెక్స్ట్ లెవెల్ హింట్స్ ఇచ్చాడంట. సో గేమ్ ఖచ్చితంగా ఈ రోజు గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అనమాట. మళ్ళీ ఈ రోజు కాదు, రేపు సండే ఎపిసోడ్. సో ఈ రోజు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ రివ్యూలో మాట్లాడుకుందాం. సో బర్నీ గారి ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను సగం వీడియోస్ ఆ కమ్యూనిటీ పోస్ట్ లోనే జస్ట్ సింపుల్ గా ఒక పోస్ట్ పెట్టేస్తా. సో టాటా బై బై.